ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని న్యాయ విధులు ఉన్నతమైనవి. దేవుని ఆజ్ఞలు పవిత్రమైనవి. దేవుని ఉపదేశములు మనిషిని నీతిలోనికి, పరిశుద్ధతలోనికి నడిపించేవి. మానవులకు ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రము మనిషిని నిత్య జీవమునకు వారసులుగా మార్చునది. దేవుని వాక్యము జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపునది. దేవుని మాటలు, దేవుని ఉపదేశములు, దేవుని బోధలన్నీ కూడా ఒక పాపిని పవిత్రపరిచి పరలోకములో నడిపించగలిగినటువంటి జీవపు ఊటలుగా ఉన్నాయి. ఈ లోకంలో మానవుడు ఈ ధర్మశాస్త్ర వాక్యములను విడిచిపెట్టి లోకములో ఉన్న వాటి కొరకు వెంపర్లాడుతున్నాడు. వాటి వలన వచ్చినది వ్యర్థము. కానీ దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దానిని నిత్యము ధ్యానించే వాని యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ లోకంలో మనం దేవుని వాక్యాన్ని మించి లోకములో ఉన్న వాటిని ఒకవేళ ప్రేమించినట్లయితే అది మన జీవితాలకు నిరుపయోగకరంగా ఉండవచ్చునేమో. కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించేవారముగా, దానిలో ఆనందించేవారముగా, దానిని ఇష్టపడేవారముగా ఉన్నట్లయితే దాని ద్వారా మన జీవితాలు కట్టబడతాయి. ఆ రీతిన ఆయన వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ఆశిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆ వాక్య ధ్యానంలో గొప్ప ఆనందాన్ని అనుభవిద్దాం. ప్రభువు కొరకు నిలబడదాం, ప్రభువును మహిమపరద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.